ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 67వ శ్లోకం. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారుభోగభూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమసదా శివభావనాం ప్రపద్యే. ఈ శ్లోకంలో ఈశ్వరుణ్ణి శరణు వేడితే భక్తి తత్పరతలు, భక్తుని యొక్క భావాలు ఎలా ఉంటాయో, ఈ విధంగా ఎలా ఉంటాయి అనేటువంటిది ఆచార్యుల వారు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. ఎన్నో విధములైనటువంటి పరితోష బాష్పూర అంటే ఆనంద బాష్పాల ప్రవాహము. ఆనంద బాష్పాలు అసలు ఎప్పుడు కలుగుతాయి? మన శరీరం అదుపు తప్పుతుంది, మొత్తం మనస్సే ఆవరిస్తుంది. అంతా అప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది. ఆ పారవశ్యమే ఆనంద బాష్పాలు ప్రవాహంగా మారతాయి. ఆ పొలకింతే దైవకృప. చారుభోగ భూమి అంటే ఈ విధమైనటువంటి సౌఖ్యమైనటువంటి అనుభూతికి ఈ ఆనంద బాష్పాలు, ఈ రోమాంచితము నిలయం, ఇవి ఇలాంటి అనుభూతికి వచ్చాయంటే శివభక్తి సౌఖ్యం కలుగుతుంది. ఆ విధమైనటువంటి భావనలు మన శరీరం అదుపు తప్పి ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే కోరుకుంటుందో మనస్సు ప్రశాంతంగా ఉండి మనస్సంతా ఈశ్వరుడే నిండి ఉంటాడో అప్పుడు మనకి ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. అంటే సుఖం అంతకన్నా వేరే సుఖం లేదు అనిపించేటట్లుగా ఉంటుంది ఆ క్షణం. చిరపద ఫలకాంక్ష శాశ్వతమైనటువంటి మోక్షం అనే ఫలాన్ని కోరేవారే సేవ్యమానం సేవించబడేది. అటువంటి ఎప్పుడైనా సరే శాశ్వతమైనటువంటి మోక్షం కావాలి. ఈరోజు దేవుడి దగ్గర గుడికి వెళ్ళేసి రేపొద్దున వదిలేయటం అని కాదు, ఈరోజు మనసులో ప్రార్థించి రేపొద్దున వదిలేయటం అని కాదు. సర్వకాల సర్వావస్థలో ఎందున మనం ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఆ పంచాక్షరం మర్చిపోకుండా ఉండాలి. అటు మోక్షాన్ని ఇచ్చేటువంటి అటువంటి సేవ్యమాన అలా సేవించబడేది అయినటువంటి ఈ పరమశివుని భావన, ధ్యానము, నిష్టలకే ప్రపద్యే శరణు కోరుతాను. ఈశ్వరుని భక్తులకు తన్మయత్వం ఎన్నో విధాలు. కొందరు చూస్తే, కొందరు స్తుతిస్తే, కొందరు ధ్యానిస్తే, ఇంకొందరు స్మరిస్తే, అలా భగవంతుని ఏ విధంగా ఎలా చేసినా సరే పరిపరి విధాలుగా భక్తుని యొక్క ప్రేమ భగవంతుని శరణు కోరుతూ ఉంటుంది. అలాంటి భక్తి మనకి కావాలని ఆశిస్తూ ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.